ఒక సీనియర్ క్రైస్తవుడు ఉన్నాడట. ఇలాంటి సంఘంలో, పెద్ద సంఘంలో ఒక సీనియర్ క్రైస్తవుడు ఉన్నాడట. ఆయనకి 4 భార్యలంట. చాలామందికి ఉంటారులేండి, ఆయన ఒకటికే కాదు. ఒకవేళ మీకు కూడా ఉన్నాడేమో, ఒకవేళ చూసుకునేటువంటి పరీక్ష ఒకటి మీ ముందుకు తెస్తున్నాను నేను. 4 భార్యల్లో ఆయన మరి 4వ స్థానంలో అనగా 4వ స్థానంలో అనగా 4వసారి వివాహం చేసుకున్నటువంటి భార్యగా ఉండవలసిన ఆమెను మొదటి స్థానంలో పెట్టి చూస్తున్నాడట. ప్రతిరోజు లేచిన వెంటనే ప్రత్యేక శ్రద్ధలు ఆమెను గురించి, ఆమెకి ఏమి కావాలి, ఆమె కోరికలేంటి అన్నీ తీరుస్తూ ఆమెను బాగా అందంగా అలంకరించి ఎంతో బాగున్నట్టుగా చూసి తృప్తి చెందుతూ ఆమెకి ఏమేమి కావాలో అన్నీ కూడా తన సంపాదనలో, తన సమయంలో కేటాయించి ఎక్కువ ఆమెను ప్రేమగా చూస్తున్నాడు. తర్వాత 3వ భార్యను, తర్వాత 2వ భార్యను, ఆ తర్వాత ఆఖరున మొదటి భార్యను, అలాగ వరుసగా ఆయన ప్రేమ పంచుతూ వస్తున్నాడు. ఇక ఆఖరు భార్యకి ఏం మిగులుతుంది? మొదట ఆమెకే 95% పోతుంది, 99% కూడా పోతుంది కొన్నిసార్లు. ఇంకా ఆఖరుకి ఏం మిగలదు. అయితే ఆయనకు ఒకసారి తీవ్రమైన వ్యాధి వచ్చిందంట. ఇక డాక్టర్లు నమ్మకం లేదన్నారు. అప్పుడు ఆయన ఈ 4వ భార్యని పిలిచాడట. పిలిచి, మరి నేను చనిపోయేటట్లున్నాను, మరి నేను నిన్నెంతో ప్రేమగా చూసుకున్నాను, నేనెంతో తృప్తిపరిచాను, నీకేం కావాలో తెచ్చి ఇచ్చాను, ప్రొద్దుట్లు లేస్తే నీ ధ్యాసలోనే ఉన్నాను నేను, పండుకొని నిద్రపోయే వరకు కూడా. మరి నేను చనిపోతున్నాను, మరి నా కూడా వస్తావని అడిగాడట. నేను నీ కూడా ఎందుకు వస్తాను, నువ్వు చనిపోయిన వెంటనే నీకు నాకు ఏ సంబంధం ఉండదంట. చాలా బాధపడిపోయాడు, చాలా గాయపరచబడ్డాడు. ఇంతేనా, ఇంత చేస్తే ఇంతేనా, నా జీవితం అంతా దారవోసాని కొరకు, కానీ ఆఖరిని ఇంత మాట ఉంది, నేను నీ కూడా ఎందుకు వస్తాను, నీ జాగా వేరు నా జాగా వేరు, నీకు నాకు ఏ సంబంధం ఉండదు అన్నది కర్కశంగా అని బాధపడుతూ 3వ భార్యని పిలిచాడట. పిలిచి, ఇలాగ నేను చనిపోయేటట్లున్నాను, మరి నీవు నాకు కూడా వస్తావా అని అడిగాడంట. నేను నీ కూడా ఎందుకు వస్తాను, నువ్వు చనిపోయిన వెంటనే నేను వేరే వారి చేతిలోకి వెళ్ళిపోతానందంట. ఇక ఆయన గుండెలో ఎంతో పెద్ద గాయమైపోయింది. చాలా వేదనతో 2వ భార్యని పిలిచాడు. నేను చనిపోతున్నాను, మరి నువ్వు నాకు కూడా వస్తావా అని అడిగితే, వస్తాను, కానీ సమాధి వరకు వచ్చి తర్వాత వెళ్ళిపోతానని చెప్పిందంట 2వ భార్య. అప్పుడు బక్క చిక్కిపోయి, సోలిపోయి, ఏదో చావు బ్రతుకుల్లో ఉన్నట్లుగా ఉన్నటువంటి మొదటి భార్యని అడిగాడంట. నేను ఇలా చనిపోబోతున్నాను కదా, డాక్టర్స్ చెప్పేశారు, నాకు కూడా నమ్మకం లేదు, మరి నేను చనిపోయిన తర్వాత నువ్వు నాకు కూడా వస్తావంటే, తప్పకుండా వస్తానండి, మిమ్మల్ని ఎప్పుడూ విడిచిపెట్టను నేను అని చెప్పిందంట. ప్రియులారా, ఇలాంటి ఒక పెద్ద సంఘంలో ఒక సీనియర్ విశ్వాసి భార్యల గురించి చెబుతున్నాను నేను. ఈ 4 భార్యలు సంఘంలో ఒకవేళ ప్రతి వారికి ఉంటారేమో. ఒకవేళ స్త్రీలు మమ్మల్ని వదిలేసినట్టున్నాడు బ్రదర్ అంటే భర్తలు ఉంటారేమో ఒకవేళ 4. ఆ 4 ఎవరో మీకు చెబుతాను నేను. ఆ 4వ భార్య శరీరము, తన శరీరము, తాను లేచినది మొదలుకొని తాను పడకకు వెళ్ళే వరకు దాని కొరకు చేయవలసినంతా చేస్తూ వస్తున్నాడు. ఎంతో పెట్టుబడి పెడుతున్నాడు, ఎంతో అందంగా అలంకరిస్తున్నాడు.
తృప్తి తీరా పోషిస్తున్నాడు, ఏ లోటు రాకుండా చూస్తున్నాడు, ఏ చిన్న గాయము, చిన్న దెబ్బ తగిలినా, కొద్ది నొప్పి వచ్చినా వెంటనే శ్రద్ధ తీసుకుంటున్నాడు. కానీ చనిపోయిన తరువాత ఆ శరీరము నీతో రాదు, నీతో వచ్చేది కాదు. అది 4వ భార్య లక్షణం. అనగా 4వ స్థానంలో నువ్వు చూడవలసిన దాన్ని నువ్వు మొదటి స్థానంలో చూస్తూ ఉన్నావు. ఈ భార్య ఎవరికి లేదో చెప్పండి, చేయి చూపించండి. ఈ భార్య నాకు లేదన్నవాళ్ళు, లేక ఈ భర్త నాకు లేడు అన్నవాళ్ళు చేయి చూపించండి. అలాగే 3వ భార్య నీ ఆస్తులు, నీ ఐశ్వర్యాలు, నీకున్న ధనము, నీ వెండి, నీ బంగారము, నీ వస్తువాహనాలు, నీకున్నటువంటి అందమైన ఖరీదైన నివాస గృహాలు. ఇది 3వ భార్య. ఈ భార్య ఏమంది? నువ్వు చచ్చిపోయిన వెంటనే నేను వేరే వారి చేతిలోకి వెళ్ళిపోతాను కనుక నీ వెండి, నీ బంగారము, నీ ఆస్తిపాస్తులు, నీ వస్తువాహనాలు, నీ విలాసవంతమైన నివాస గృహాలు, ఈ లోకంలో నీకున్న ధనము, ఇదంతా కూడా నీ మరణం తర్వాత వేరే వారి చేతికి వెళ్ళిపోతుంది. మనం బ్యాంకుకి వెళ్ళినప్పుడు అప్పు తీసుకోవడానికి మనం అమౌంట్ డిపాజిట్ చేయడానికి బ్యాంకుకి వెళ్ళి 10 లక్షలు పట్టుకెళ్ళి, ఆ 10 లక్షలు నేను ఫిక్స్డ్ డిపాజిట్ చేయడానికి వచ్చానని బ్యాంక్ మేనేజర్కి చెబితే ఆయన చాలా సంతోషంగా మనల్ని ఆహ్వానించి కాఫీ ఇచ్చి కూర్చోబెట్టి మంచి చెడ్డలు మాట్లాడి ఆయన ఫామ్ ఫిలప్ చేస్తూ ఉంటాడు. ఎఫ్డి ఫామ్, ఫిక్స్డ్ డిపాజిట్ ఫామ్ అన్నీ రాసిన తర్వాత ఆయన ఒక కాలంకి వస్తాడు. వచ్చి, సార్ నామినీ ఎవరి పేరు పెట్టాలండి అంటాడు. నామినీ అంటే దాని అర్థం ఏంటంటే, అంత మృదువుగా అడిగిన మాటకు అర్థం ఏంటంటే, మీరు చచ్చిపోతారండి, ఒకవేళ ఈ మధ్యలో ఈ డబ్బు డిపాజిట్ చేశాక మీరు చచ్చిపోతారండి, ఆ తర్వాత ఇది ఎవరికి ఇవ్వాలో పేరు చెప్తారా అని అడిగినట్టు అది అర్థం. బ్యాంక్ మేనేజర్ గారు కాఫీ ఇచ్చి ఏం చెప్తున్నాడు మనకి? నువ్వు చస్తావు, నామినీ పేరేమని అడుగుతాడు. అంటే నువ్వు చనిపోయిన వెంటనే ఆ డబ్బు వేరే వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోద్ది. అది అందుకే 3వ భార్య ఏం చెప్పింది? నువ్వు చనిపోయిన వెంటనే నేను వేరే వారి చేతిలోకి వెళ్ళిపోతాను. 2వ భార్య నీ బంధువులు, మిత్రులు, నీ స్నేహితులు, నీ రక్త సంబంధులు, నేను చనిపోయిన తర్వాత నాకు కూడా వస్తావంటే వస్తాను, కానీ ఎంతవరకు? సమాధి వరకు వస్తాను, తర్వాత నేను వెనక్కి వెళ్ళిపోతాను. వీళ్ళందరి కొరకై మనము చాలా సార్లు ఎంతో ప్రేమ చూపించాము, మనం ఎన్నో త్యాగాలు చేశాము, వారికి ఎంతో సహాయం చేశాము, వారు వస్తే ఎంతో మంచి ఆతిథ్యం ఇచ్చాము. వారి గురించి కొన్నిసార్లు మనం ఎంతో నష్టపోయాం కూడా. కానీ వారు చివరికి అన్న మాట, నేను సమాధి వరకు వచ్చి వెనక్కి వెళతాను. అప్పుడు మొదటి భార్య అది తన ఆధ్యాత్మిక జీవితం, తన ఆధ్యాత్మిక జీవితాన్ని అడిగాడు. నేను నిన్ను నిర్లక్ష్యం చేశాను నిజమే, 4వ భార్యను లేక నా శరీరమును ప్రేమించేంతగా నేను ప్రేమించలేదు. నేను ఐశ్వర్యం కొరకు, సంపాదనల కొరకు, మేడమిద్దెల కొరకు, ఆస్తిపాస్తుల కొరకు నేను చాలా తాపత్రయపడ్డాను, నీకు ప్రాధాన్యత ఇవ్వలేదు. ఎప్పుడో 20 సంవత్సరాల క్రితం 100 రూపాయలు పెట్టు బైబిలు మాత్రమే కొన్నాను, ఆ తర్వాత ఎప్పుడు దాన్ని మార్చలేదు. అంతకంటే ఎక్కువ నా ఆధ్యాత్మిక జీవిత క్షేమము కోరే ఆ బైబిల్కు పెట్టుబడి ఎక్కువ పెట్టలేదు. అంతేకాదు,
చాలాసార్లు నేను నిర్లక్ష్యం చేసి నేను నా శరీర సంబంధమైన లేక నా సంపాదనకు సంబంధమైన లేక నా బంధుమిత్రులకు సంబంధమైన వాటికి ప్రాధాన్యత ఇచ్చాను. వారి పెళ్ళిళ్ళైతే చర్చి మానేశాను. ఇంకేదైనా కొన్ని సందర్భాల్లో ప్రార్థన మానేశాను. బైబిల్ చదవడం మానేశాను. మరికొన్ని సందర్భాల్లో నేను అసలు ఒక మంచి క్రైస్తవుడిగా ప్రవర్తించలేకపోయాను. నీకు నేను ఏ ప్రాధాన్యత ఇవ్వలేదు, కానీ నువ్వు నాకు కూడా వస్తావా అంటే, అవును, నేను నీతోనే ఉంటాను. ఆ పక్క చిక్కిపోయిన, ఆ బలహీనమైన, ఆ శైల్యమైపోయినటువంటి ఆధ్యాత్మిక జీవితం నిన్ను విడిచిపెట్టదు. ప్రియులారా, ఈ ఉదాహరణ నేను చెప్పినప్పుడు నాలో కూడా చాలా దుఃఖం కలిగేటువంటి ఆలోచనలు కలుగుతున్నాయి. శరీరాన్ని ప్రేమించి ఆధ్యాత్మిక జీవితాన్ని కొన్నిసార్లు నిర్లక్ష్యం చేయడానికి నా నిద్ర కారణంగా ఉందని నాకు జ్ఞాపకం వస్తుంది. సోమరితనం కొన్నిసార్లు నేను ఆధ్యాత్మిక జీవితాన్ని అలక్ష్యం చేయడానికి కారణమైందని నా ప్రభువు నమ్మిన తొలుత దినాల్లో అది నాలో ఉందని జ్ఞాపకం వస్తుంది. బాధపడుతున్నాను. ఈ ఉదాహరణ మీ జీవితకాలం ఎప్పుడు మర్చిపోవద్దు. నేను ఈ ఓరియంటేషన్ క్లాస్ తీసుకుంటున్నాను. ఇప్పుడు నీ అభివృద్ధిని అందరికీ తేటగా నీవు కనబడనిమ్ము అనే మాటకు నేను ఓరియంటేషన్ తీసుకుంటున్నాను. పరిచయ మాటలు చెబుతున్నాను. నా తర్వాత దైవజనులు ఉన్నారు, మీకు వాక్యంలోకి వెళ్తారు, మంచి వాక్యం అందిస్తారు. ఈ ఓరియంటేషన్లో ఈ యొక్క ఉదాహరణ మీ జీవితంలో ముద్రించుకోండి. ఇక్కడ ఇప్పుడు ఎవరైనా సరే నాకు ఈ 4 భార్యలు లేరన్న వారు చేయెత్తగలరా? నేను అలాగూ చేయడం లేదన్న వాళ్ళు చేయెత్తగలరా? ఎవరూ లేరని నేను అనలేను, కానీ చాలామంది లేరు. చేయెత్తగలిగిన వారు ఎక్కువ మంది లేరు. తప్పకుండా తక్కువ మంది వేళ్ల మీద లెక్కించవచ్చు. ఆ మొదటి భార్యకు ప్రాధాన్యత ఇచ్చి బ్రతికేవారు, ఆ మొదటి భార్యకే తమ సమయాన్ని వెచ్చించేవారు, అనగా తమ ఆధ్యాత్మిక జీవితానికి ప్రాధాన్యత ఇచ్చేవారు. ఆ మొదటి భార్య అనబడిన ఆధ్యాత్మిక జీవితానికి ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టి ఆధ్యాత్మిక జీవిత క్షేమాన్ని కోరేవారు. 20 ఏళ్ల క్రితం ఒక 100 రూపాయల బైబిల్ కొన్నాడు. ఏ పని లేకపోతే అది పట్టుకుని చర్చకు వస్తున్నాడు. అప్పుడప్పుడు తెరిచి చదువుతున్నాడు, మళ్ళా మూతబెట్టి పక్కన పెడుతున్నాడు. అది మాసిపోదు ఆ బైబిలు, పాతబడదు ఆ బైబిలు. ఆయన చచ్చే వరకు అది అలాగే ఉంటుంది. మొత్తం జీవితంలో తన ఆధ్యాత్మిక జీవితాన్ని గురించి శ్రద్ధ వహించి ఆయన వెచ్చించింది 100 రూపాయలు అయ్యి ఉండొచ్చు. ఎప్పుడైనా చర్చికి వస్తే ఏదో ఒక కానుక ఇవ్వచ్చు. అంతకు మించి ఆయన చేసింది ఏమీ లేదు. అది చచ్చిపోయేటప్పుడు పశ్చాత్తాపడుతున్నాడు. నేను ఇంత నిర్లక్ష్యం చేసిన ఆత్మ నాతో వస్తానని చెప్పడం, నా ఆత్మకు నా జీవితకాలం అంతా ప్రాధాన్యత ఇచ్చుంటే ఇప్పుడు ఎంత బాగుండును. నేను ఎంత మోసపోయాను. నా శరీరం నీతో నేను ఎందుకు వస్తాను అని తెగతింపులు చేసుకుంది. నా ఐశ్వర్యం నువ్వు చచ్చిన వెంటనే మరొకరి చేతిలోకి వెళ్ళిపోతాను అని తెగేసి చెప్పింది. ఆ కఠినమైన మాటలు నేను వినలేకపోతున్నాను. అలాగే నా బంధుమిత్రులు, అవును, వాళ్ళు నాకు కూడా ఎందుకు వస్తారు? నేను చస్తే వాళ్ళు చస్తారా? నేను సమాధిలోకి వెళ్తే వాళ్ళ సమాధిలోకి వస్తారా?
కానీ వాళ్ళ కొరకు ఎంత ప్రాధాన్యత ఇచ్చాను. నా కులస్తులు, నా రక్త సంబంధులు, నా కులము, నా రక్తము, నా మిత్రులు, ఎంత ప్రాధాన్యత ఇచ్చాను నేను. కానీ సమాధి వరకు కంటే ఎక్కువ వాళ్ళ కూడా వచ్చేవారు కాదు కదా అని నేను ఇప్పుడు తెలుసుకుంటున్నాను. ఆ చచ్చిపోయేటప్పుడు ఆయన తెలుసుకుని చింతిస్తున్నాడు. కానీ ఇప్పుడు మనం బతికుండగా తెలుసుకుంటున్నాం. మనకు ఆయనలాగా మరణ పడక మీద మనం లేము. ఎంతో ప్రత్యేకమైన భారముతో, ప్రార్థనతో, బాధ్యతతో ఏర్పాట్లు చేసి మనం కూర్చోబెట్టి ఆ దినము రాకముందే మనతో దేవుడు మాట్లాడుతున్నాడు. కనుక నీవు దేనికి ప్రాధాన్యత ఇస్తున్నావు? నీ అభివృద్ధి ఈ 4 విషయాల్లో ఎందులో తేటగా కనబడుతుంది? నీ అభివృద్ధి నీ శరీరము సంబంధమైన అభివృద్ధా, నీ ఆస్తిపాస్తుల అభివృద్ధా, లేక నీ సర్కిల్ అంటారు కొంతమంది, సర్కిల్ చాలా పెద్ద సర్కిల్ అండి ఆయనకి అంటారు. నీ సర్కిల్లో అభివృద్ధా, లేక నీ ఆధ్యాత్మిక జీవితంలో అభివృద్ధా? దేనికి నీవు ప్రాధాన్యత ఇస్తున్నావు? ఏది ప్రథమ స్థానములో ఉంది? ఈ 4 భార్యలు సహజంగా ఉంటారు. వారిని మనము కాదని ఈ లోకంలో బ్రతకలేము కూడా. కానీ నువ్వు దేనికి ప్రాధాన్యత ఇస్తున్నావు అన్నది ప్రశ్న. దేన్ని బలపరుస్తున్నావు అనేది ప్రశ్న. దేన్ని నువ్వు అందంగా సిద్ధపరుస్తున్నావు? దేని కొరకు ఎక్కువ సమయం వెచ్చిస్తున్నావు? దేని కొరకు నువ్వు ఎక్కువ పెట్టుబడి పెడుతున్నావు అనేది ప్రశ్న. ఆ ప్రశ్నకు నీ ఆంతర్యములో లేక మనస్సాక్షిలో సరైన సమాధానం ఉండాలి. సరైన జవాబు నువ్వు చెప్పుకోగలగాలి. లేకపోతే ఈ భార్యలు నిన్ను పీడిస్తూ ఉంటారు, ఈ భర్తలు నిన్ను పీడిస్తూ ఉంటారు. నీ మీద ఏలికలు చేస్తున్నటువంటి వారు నీతో వచ్చేవారు కాదు. కానీ నీకు దొరికిన గొప్ప ఆత్మ సంబంధమైన ఈ జీవితమే నీతో సదాకాలం ఉండేది. దానికి ప్రాధాన్యత ఇవ్వాలి అనే ఉపమాన రూపములో లేక ఉదాహరణగా ఈ పరిచయపు మాటలు నీకు తెలియచేస్తూ ఉన్నాను. తిమోతికి మాట రాస్తూ పౌలు నీ అభివృద్ధి చాలా పర్సనల్గా, వ్యక్తిగతంగా నీ అభివృద్ధి అందరికీ తేటగా కనబడు నిమిత్తము వీటిని మనస్కరించుము, వీటి అందే సాధకము చేయుము. 16వ వచనంలో వీటిలో నిలకడగా ఉండము. 3 మాటలు చెబుతున్నాడు. నీ అభివృద్ధి అందరికీ తేటగా కనబడాలంటే నీవు మనస్కరించవలసినవి, సాధకం చేయవలసినవి, నిలకడగా ఉండవలసినవి నీకు తెలియచేస్తున్నాను అని చెప్పాడు. ప్రియులారా, నేను క్లుప్తంగా అపొస్తలుడైన పౌలు తిమోతి యొక్క అభివృద్ధిని అతి సమీపముగా ఉండి తాను చూచి ఇచ్చిన సాక్ష్యమును నేను మీకు క్లుప్తంగా చెప్తాను. పౌలు తిమోతి గురించి చెప్పిన మాటలే నేను మీకు చెబుతూ ఉన్నాను. ఈ మాటలు మీకు చెప్పే ముందు ఒక అప్లికేషన్ ఇవ్వాలనుకుంటున్నాను. అదేమంటే, మీరు చాలా కాలంగా దేవుని సంఘములో సంఘ కాపరి, మా తండ్రి అని మీరు చాలాసార్లు పిలుస్తారు. అమ్మగారిని సేవకురాలు పిలుస్తుంటారు, అభిమానిస్తుంటారు. మీ ప్రేమ సేవకుని ఎడల, సంఘ కాపరి ఎడల ఎంత గొప్పగా ఉందో మీ సంఘం విషయంలో నాకు ఎక్కువగా తెలుసు. మీరు ఏ విధంగా మీ సేవకులను, సేవకురాలిని అభిమానిస్తారో అదంతా బాగానే ఉంది. వారి గురించి మీరు చాలా గొప్ప మాటలు కూడా చెబుతారు. వారి అభివృద్ధిని గురించి కూడా మీరు చెబుతారు. నేను తిమోతి చరిత్ర చెప్పడానికి మాటలు చెప్పడం లేదు. ఒక దైవజనుడు తిమోతి గురించి ఇచ్చిన సాక్ష్యం చెబుతున్నాను మీకు. నేను
సాక్ష్యపు మాటలు. అలాగే మీ సంఘ కాపరి అభివృద్ధిని గురించి మీరు చెప్పగలరు. ఏ ఏ సమయంలో ఎంత అభివృద్ధి చెందాడో, మొదటి మందిరం ఎలాగుండేదో, తర్వాత మందిరం ఎలాగుండేదో, మొదటి ఆయనకి బైక్ ఉండేదో, తర్వాత స్కూటర్ ఉండేదో, తర్వాత కారు ఉండేదో, తర్వాత ఏ కారు వచ్చిందో, ఇవన్నీ మీరు చెప్పగలుగుతారు. మొదటి ఇంట్లో ఉండేవాడు, తర్వాత ఇప్పుడు ఇంట్లో ఉంటున్నాడు చెప్పగలుగుతారు మీరంతా. ఈ సంఘము మొదట ఎంతమంది ఉండేవారో, తర్వాత ఎంతమంది ఉన్నారో మీరు చెప్పగలుగుతారు. అయితే సంఘ కాపరి మీ అభివృద్ధి గురించి ఏం చెబుతాడు? అది ప్రశ్న. సేవకుని అభివృద్ధి గురించి 100 మంది సాక్ష్యం ఇవ్వగలరు మీరు, కానీ మీలో ప్రతి ఒక్కరి గురించి సేవకుడు ఏమి సాక్ష్యం ఇవ్వగలడు? ఈ సిస్టర్, ఈ బ్రదర్, లేక ఈ ఫ్యామిలీ మొదటి ఇక్కడికి వచ్చినప్పుడు బ్రదర్ ఈ పరిస్థితుల్లో ఉండేవారు. నేను ఆయన కలిసి మాట్లాడుకుంటున్నప్పుడు ఒక యేసుపాదం గారు మీలో ఒక ఫ్యామిలీని కానీ, ఒక వ్యక్తిని గురించి కానీ, ఒక సిస్టర్ గురించి కానీ ఎత్తి ప్రస్తావించేటప్పుడు నాతో ఈ ఫ్యామిలీ మొదట్లో ఇలా ఉండేవారు బ్రదర్, తర్వాత వారు ఈ విధంగా ఎదుగుతూ వచ్చారు, ఆధ్యాత్మికమైన పరిపక్వత వారిలో వచ్చింది, ఆధ్యాత్మికమైనటువంటి ఒక నాగరికత వారు నేర్చుకున్నారు. అంతకుముందు పాత జీవితంలోని ఆచారాలు, పాత జీవితంలోని ఆ యొక్క పద్ధతులు వీరిలో కనిపిస్తూ ఉండేవి. చెబితే బాధపడతారేమో, చెప్పకపోతే ఎలాగా అని నేను కూడా సంశయంగా ఉండేవాడిని. కానీ తరువాత కాలంలో వారి విధేయత చూచి, వారు నాతో కలిసిమెలిసి ఉండుట చూచి, వారు దేవుని వాక్యమును ప్రేమించుట చూసి వారికి చెప్పడానికి ధైర్యం వచ్చింది. ఎప్పుడైతే వారికి మాటలు చెబుతూ వచ్చానో, ఆదివారం కూడా వాక్యంలో వారు వింటూ వస్తున్నారో, వాటికి వారు లోబడి ఏ విధంగా వారు అభివృద్ధి చెందారో బ్రదర్ అని నాకేమైనా నీ గురించి స్టోరీ చెప్పగలుగుతారా? మీ సంఘ కాపరి స్టోరీ మీరు చెప్పగలుగుతున్నారు. నా స్టోరీ మా సంఘం చెప్తారు, కానీ మా సంఘంలో ఉన్నవారి స్టోరీ నేను చెప్పాలి. ఎందుకంటే తిమోతి స్టోరీ పౌలు చెప్తున్నాడు, నీ స్టోరీ నీ సంఘ కాపరి చెప్పాలి. నీ ఎడల దేవుని సేవకుడు సంపూర్ణమైన సంతోషం కలిగి ఉంటున్నాడా? నీ అభివృద్ధిని చూచి ఆనందిస్తున్నాడా? మీరే కదా నా కిరీటం, మీరే కదా నా అతిశయం అని మిమ్మల్ని చూపించి చెప్పగలిగేటట్లుగా మీరు అభివృద్ధి చెందుతున్నారా? లేక ఆ 4వ భార్యను ప్రేమించినట్లుగా, దాని గురించి సమయం వెచ్చించినట్లుగా, దానికి పెట్టుబడి పెట్టినట్లుగా, దానికి మంచి సబ్బులు, దానికి మంచి సెంట్లు, దానికి మంచి పౌడర్లు, దానికి మంచి ఆభరణాలు, దానికి మంచి వస్త్రాలు, అద్దంలో చూసుకుని నేను బాగున్నాను అని అది తృప్తి చెందే వరకు దాన్ని మేకప్ చేసుకుని అప్పుడే బయటికి వెళ్ళే వారంగా అంత చూస్తే అది అంటుంది, నువ్వు చస్తే నీకు నాకే సంబంధము లేదు, నీ జాగా నీది, నా జాగా నాది. దాని కొరకు ఇంత తాపత్రయమా? నీ కూడా వస్తాను అని చెప్పి వెంటాడి నువ్వు పెట్టినా పెట్టకపోయినా, ఓ బట్ట కట్టించినా కట్టకపోయినా పాతదే కట్టుకుంటా, ఏదో మిగిలిందే తినుకుంటా, లేకపోతే పస్తుంటా బతికిన నీ ఆధ్యాత్మిక జీవితాన్ని నువ్వేం చేస్తున్నావు? నువ్వు మెలకువ పడాలని దేవుడు ఈ కుడికలో మాట్లాడుతున్నాడు. కాబట్టి ఒకవేళ మీరు ఆయా సంఘాల నుంచి వచ్చి ఉండొచ్చు, లేక ఈ సంఘానికి చెందిన వాళ్ళు అయి ఉండొచ్చు ఎక్కువ మంది. ఒకవేళ యేసుపాదం గారి అభివృద్ధి గురించి మీరు చెప్పగలరు, కానీ యేసుపాదం గారు మీ అభివృద్ధి గురించి ఏం చెప్పగలరు? అంతే. ఈ ఒక్క ఆలోచనతో ఈ మొదటి సందేశాన్ని మీరు మీ హృదయంలో భద్రపరచుకోండి. దైవజనుని ముందు మన కుటుంబం నిలబడితే ఆయన మన అభివృద్ధి గురించి ఏం మాట్లాడతారు? కొన్నిసార్లు దైవజనులు అంటారు, బ్రదర్ ఇదిగోనండి చూడండి, ఈ కవర్లో పెట్టి ఆ బ్రదరు 20,000 ఇచ్చాడండి. ఇప్పుడు 20,000 తీసుకుంటున్నాను, కానీ ఆయన జీవితంలో ఒక విషయంలో మార్పు రావడం లేదండి, అది పోవడం లేదండి, ఆ కుటుంబంలో ఆ బలహీనత అలా ఉండిపోయిందండి, అది మార్చుకోకుండానే ఇది ఇలాగిస్తుంటారండి. 20,000 ఇచ్చాడు ఇప్పుడు, కానీ జీవితం గురించి సాక్ష్యం చెప్పలేకపోతున్నాడు ఆయన. నువ్వు ఇచ్చిన 20,000 కవర్ తీసి చూపించారు నాకు,
20,000 రూపాయలు ఈ దినాల్లో మా బోటి వాళ్లకు ఇవ్వడం అంటే అదొక గొప్ప పనికి ప్రయోజనకరమైన సంతోషం ఉంటుంది. ఒక సేవ చేస్తాం, ఏదో ఎవరికో అవసరమైన వారు ఉన్నారు, మేము ఇవ్వాలనుకుంటున్నాం, వారికి ఇవ్వగలుగుతాం. ఒకవేళ వారి సేవలో అభివృద్ధి జరుగుతుంది. కానీ నీ విషయమే సంతోషించలేకపోతున్నాం, నీ కుటుంబం విషయమే సంతోషించలేకపోతున్నాం, నీకేమీ చేయలేకపోతున్నాం. ఎన్ని చెప్పినా ఏ మార్పు రావడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న వారికి ఈ కూడికలు ఎంతో ఆశీర్వాదకరం. ఈ కూడికల్లో మీరుండడం ఇది ధన్యకరమే. నామకార్థమైన క్రైస్తవ్యం, వేషధారణతో కూడిన క్రైస్తవ్యం, అలాగే మతానుసారమైన క్రైస్తవ్యం, అక్షరార్థమైన క్రైస్తవ్యం, అనేక రకాలైన క్రైస్తవులు మన సంఘాల్లో ఉంటున్నారు. నువ్వే రకము అనేది కూడికలు తేల్చి చెప్పడానికి నియమించబడ్డాయి. దీని యందు మీరు ఆనందించాలి, క్రమముగా రావాలి, జాగ్రత్తగా వినాలి. ఏ మేలు దేవుడు నీ కొరకు దాచి ఉంచాడో అది నీ మీద ప్రకాశింప చేస్తూ ఉన్నప్పుడు వెంటనే ఆ కిరణాన్ని పట్టుకోవాలి. వడిసి పట్టుకుని అంటారే, ఇది నాది అని పట్టుకోవాలి. దానిలో మెరుగు చేయబడాలి. మొదటి మాట, పౌలు చాలా దగ్గరగా ఉండి తన జీవితాన్ని పరిశీలన చేశాడు. దాదాపుగా 40 సంవత్సరాలు వయస్సు ఉన్నటువంటి తిమోతి గురించి ఆయన ఒకళ్ళొక 15-16 సంవత్సరాలు తీసివేస్తే మిగిలిన 25 సంవత్సరాలు తిమోతి సమీపముగా ఉన్నాడు. 20 నుండి 25 సంవత్సరాలు తిమోతి పౌలుకు సమీపముగా ఉన్నాడు. నేను బైబిలు తిమోతి పౌలు యొక్క జంట గురించి చదువుతూ వచ్చాను. మరి నా అబ్జర్వేషన్లో తిమోతి పౌలుతో ప్రయాణం అవ్వడం ప్రారంభించిన అపొస్తలుల కార్యములు 16వ అధ్యాయంలో మొదలుకొని ఇంకెప్పుడు వాళ్ళ ఇంటికి వెనక్కి వచ్చినట్లుగా కనబడలేదు. వచ్చాడేమో నాకు తెలియదు, కానీ బైబిలు ఎక్కడ ఆ విషయం చెప్పలేదు. కొన్నిసార్లు బైబిలు నిర్లక్ష్యము చేయదగిన విషయాలను పైకి తీసుకురాలేదు. అంటే ఒక తిమోతి వాళ్ళ అవ్వ, వాళ్ళ అమ్మ, తన తండ్రి వాళ్ళు పెంచారే, అమ్మ పెంచారు కదా, మరి వారి ప్రేమను బట్టి వెళ్ళొచ్చాడేమో. అది పెద్ద గుర్తింపవలసింది కాదు. ఎక్కువ దినాలు గడిపేలేదు అక్కడ. ఆయన అక్కడ మా అవ్వను చూడాలి, లోయి ఎలాగుందో, మా తల్లిని చూడాలి, యునేకే ఎలాగుందో అని ఒక తాపత్రయంతో వెళ్ళింది కాదు. ఒకవేళ అలా వెళుతుండగా ఆ ఊరు సమీపంలో ఒక మజిలీ వేస్తుంటే పౌలు తన ప్రయాణంలో ఒకవేళ ఇంటికి వెళ్ళి వచ్చేయచ్చు. పౌలు గారు నిద్రపోతున్నప్పుడు, పౌలు గారు విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు అలా ఇంటికి వెళ్ళి వచ్చేయచ్చు. మళ్ళీ పౌలు గారు లేచేసరికి ముందే ఉన్నట్లుగా. కనుక పౌలు గారితో తాను ప్రయాణం ప్రారంభించినది మొదలుకొని పౌలు గారి యొక్క మరణం వరకు పౌలుతోనే ఉన్నటువంటి తిమోతి జీవితాన్ని పౌలు ఎంత ఎరుగునో నేను చెబుతున్న ఈ మాటలు మీకు అర్థమవుతాయి. మొదటి మాట, తిమోతికి రాసిన 2వ పత్రికలో 3వ అధ్యాయంలో 2 ప్రాముఖ్యమైన మాటలు పౌలు చెప్పి తరువాత తనకు తిమోతికి ఉన్నటువంటి సంబంధాల గురించి మాట్లాడుతూ వచ్చాడు. ఈ 2 ప్రాముఖ్యమైన మాటల్లో మొదటి మాట, తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 14-15 వచనాల్లో క్రీస్తు యేసునందుంచవలసిన విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు శక్తిగల పరిశుద్ధ లేఖనములను బాల్యము నుండి నీ వెరుగుదువు గనుక నీవు నేర్చుకుని రూఢి అని తెలుసుకున్నవి ఎవరి వలన నేర్చుకుంటేవో ఆ సంగతి తెలుసుకుని వాటి యందు నిలకడగా ఉండము. ఇక్కడ పౌలు తిమోతి యొక్క రక్షణను ఖరారు చేస్తున్నాడు.
తిమోతి రక్షణ పొందాడు అనే మాటను ఖరారు చేస్తున్నాడు. తిమోతితో కూడా ఉంటున్నటువంటి పౌలుకు తిమోతి రక్షణ గురించి తెలియదు. కానీ తిమోతి తన కూడా ఉంటున్న దినాలలో రక్షించబడినటువంటి సాక్ష్యము, రక్షించబడిన వారిలో వచ్చేటువంటి ఆ పెనుమార్పు పౌలు తిమోతిలో చూస్తూ వచ్చాడు. కాబట్టి చాలా గొప్ప మాటలతో ఆయన రక్షణను ఖరారు చేస్తున్నాడు. తిమోతి రక్షణ గురించి తిమోతి సాక్ష్యం ఇవ్వడం లేదు, ఇక్కడ దైవజనుడు సాక్ష్యం ఇస్తున్నాడు. ఉందా నీకు ఆ సాక్ష్యం దైవజన్ దగ్గర? నీవు రక్షణ పొందిన వ్యక్తివని, నీ రక్షణ పొందినటువంటి వ్యక్తిగా ఉండే నీ సాక్ష్యము దైవజనుడు నీ నుండి సాక్షార్థంగా పొందగలిగాడా? అలా రక్షించబడినటువంటి వారిలో కలిగేటువంటి మార్పులను ఆయన అడుగడుగునా చూచి, ఈ వ్యక్తి చెప్పిన సాక్ష్యము పొందిన రక్షణ నిజమే, అలాగే కాకపోతే ఇలాంటి సందర్భంలో ఇలా ఉండేది కాదు, ఈమె ఇలా ఉండేవాడు కాదు, కనుక ఆయన ఇచ్చిన రక్షణ సాక్ష్యము, ఆయన యొక్క ప్రవర్తన చూస్తే ఆ రక్షణ అనుభవం ఆయనలో ఉందని ఆనందిస్తూ ఉన్నాడు. పౌలు నీ సంఘ కాపరి నీ రక్షణ విషయమై అలాంటి కృతనిశ్చయతతో ఉన్నాడా? కొన్నిసార్లు దైవజనులు ఇలా చెబుతుంటారు, ప్రతి నేను ప్రభు నమ్ముకున్నాడు, నిజంగా ప్రభు కొరకు ఆయన చేసిన తీర్మానం చాలా గొప్పది, మంచి రక్షణానుభవంతో బాప్తిసం తీసుకున్నాడు, విధేయుడుగా దేవుని సంఘములో క్రమం కలిగి ఆత్మ సంబంధిగా గుర్తించబడ్డాడు. కానీ ఈ మధ్యలో ఆ వివాహమును బట్టి, లేక ఈ సమస్యను బట్టి, లేక ఆ యొక్క పంపకాల్లో అన్నదమ్ముల మధ్యలో వచ్చిన గొడవలను బట్టి బలహీనుడైపోయి ఆ ప్రారంభ దినాల్లో ఉన్న ఆ రక్షణ, ఆ సౌభాగ్యము ఇప్పుడు అనుభవించలేకపోతున్నాడు, కనుపరచలేకపోతున్నాడు అని కూడా కొందరు గురించి చెప్తారు దైవజనులు. అలా కావచ్చా ఒకవేళ నీ రక్షణ విషయమై? కాదు. ఇది 2వ పత్రిక, పౌలు తిమోతికి రాస్తున్న చివరి పత్రిక. ఈ పత్రిక తర్వాత పౌలు వెళ్ళిపోయాడు, మరణించాడు. కనుక అపొస్తలుల కార్యం 16వ అధ్యాయంలో పౌలుతో సేవా యాత్రకు ప్రారంభించినటువంటి దినము మొదలుకొని తిమోతిని ఈ దినం వరకు ఆయన ఎలాగున్నాడో చూస్తూ వచ్చిన ఆయన మొదటిగా తన రక్షణను ఖరారు చేస్తున్నాడు. అభివృద్ధి అనే మాట మన ధ్యానాంశం. విత్తనం పెట్టకుండా ఒక చెట్టు ఏపుగా పెరిగి ఫలాలతో ఉన్నట్లుగా మనం కలలు కనలేము. ఒక విత్తనం పెట్టి కలలు కనవచ్చు మనం. అది మొలకెత్తాలి, అది పెరగాలి, అది వృక్షం అవుతుంది, తప్పకుండా మంచి ఫలాలు అది ఇస్తుంది. కానీ అసలు విత్తనమే పెట్టకుండా మనము ఫలాల గురించి కలలు కన్నట్లుగా మన క్రైస్తవ జీవితం ఉంటే మనం చాలా పెద్ద అపోహలో ఉన్నాం, జాగ్రత్త. కనుక రక్షణ అనుభవాన్ని గురించి పౌలిస్తున్న సాక్ష్యం అది ఎంత ఖచ్చితంగా చెబుతున్నాడో ఈ మాటలా ఉన్నాయో చూడండి. రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు శక్తిగల పరిశుద్ధ లేఖనములు వాడబడ్డాయి నీకు. అనగా రక్షణార్థమైన జ్ఞానమునిచ్చేటువంటి శక్తి ఉన్న ఒక పాపిని పరిశుద్ధపరిచే శక్తి కలిగిన ఒక త్రాగుపోతును, ఒక వ్యభిచారిని, ఒక హంతకుడను, ఒక భయంకరమైన పాపిని, దుర్మార్గుణ్ణి, ఒక నాస్తికుణ్ణి కూడా ఈ లేఖనాలు తమ శక్తి చేత వంచేస్తాయి కిందకి. రక్షణ అనే అనుభవంలోనికి తీసుకుని వస్తాయి. కన్నీళ్లు కారుతాయి. శక్తి కలిగిన ఈ లేఖనాలు కళ్ళల్లోంచి నీళ్లు తెప్పిస్తాయి, బోరున ఏడ్చేలా చేస్తాయి. ఆ హంతకుణ్ణో, ఈ తాగుబోతునో, ఈ దుర్మార్గుణ్ణో, ఈ రౌడీనో, ఈ నాస్తికుణ్ణో బోరును ఏడ్చేలా చేస్తాయి. పౌలు ఈ మాటలు మాట్లాడేటప్పుడు మనందరి రక్షణ ఎంత గొప్పదో చెప్పడానికి
మనందరి రక్షణ ఏ విధంగా జరిగిందో మనం మరలా తిరిగి పునరాలోచన చేసుకోవడానికి, మన రక్షణ నిశ్చయతతో మనం ఆనందించడానికి ఈ మాటలు చెబుతున్నాడు. ఒక రక్షణ పొందకపోతే నీవు తప్పులో ఉన్నావని చెప్పడానికి చెబుతున్నాడు ఈ మాటలు. అపోహతో ఉన్నావని చెప్పడానికి చెబుతున్నాడు. నువ్వు దేవుని మందిరాన్ని రావడానికి అలవాటు పడ్డావు, ఇక్కడ విధి విధానాలు నేర్చుకున్నావు, బైబిల్ భాష నేర్చుకున్నావు, క్రైస్తవ సహవాసంలో ఎలా ప్రవర్తించాలో బిహేవియర్ నేర్చుకున్నావు. నీవు మంచి క్రైస్తవుడుగా గుర్తింపు పొందేటువంటి స్థాయిలో కనబడిపోతున్నావు. కానీ ఒక శక్తి పరిశుద్ధ లేఖనంలోంచి వచ్చి నీ ప్రాచీన జీవితంలో ఉన్నటువంటి పాప బంధకాలను తెగగొట్టినట్లుగా నూతనపరిచిన ఆ యొక్క శక్తి అనుభవం నీవు పొంది ఉన్నావా అనేది ప్రశ్న. ఈ ప్రశ్నకు జవాబు నీ మనస్సాక్షిలో నీవు కలిగి ఉండాలి. తరువాత ఇంకొక మాట చెబుతున్నాడు అక్కడ, నీకు రక్షణ కలగడానికి కారణం అయిన వ్యక్తులు కొందరున్నారు అంటాడు. మంచి మాటలు చూడండి అక్కడ. బాల్యము నుండి నీవు పరిశుద్ధ లేఖనములను ఎరుగుదువు. మనలో కూడా చాలా మంది దేవుని వాక్యం ఎరుగుదురు, కానీ తిమోతి నేర్చుకున్నాడు, మనలో చాలా మంది నేర్చుకోలేదేమో. అంతేకాదు, ఈ వాక్యము సత్యము. ఆకాశము గతించిపోవచ్చు, భూమి గతించిపోవచ్చు, కానీ వాక్యం గతించిపోదు అని రూఢిగా తెలుసుకున్నాడు. అంతేకాదు, అది ఎవరి వలన తెలుసుకున్నాడో వారిలో ఉన్న విశ్వాసమును తాను ఎరుగును. బాల్యము నుండి లేఖనములు ఎరుగును, రాను రాను నేర్చుకున్నాడు. ఆ వాక్య సత్యము మారనిదని తెలుసుకున్నాడు. అంతేకాదు, అవి ఎవరు తానుకు నేర్పించారో వారి విశ్వాస జీవితాన్ని ఎరిగి ఉన్నాడు. అందుకే పౌలు రాస్తూ అంటాడు, నీలో ఒక నిష్కపటమైన విశ్వాసం ఉంది. ఆ విశ్వాసము నీతో ప్రారంభించబడలేదు, నీ అవ్వైన లోయలోను నీ తల్లి అయిన యునేకేలో ఉండేది ఆ విశ్వాసము. వారు నీకు పరిశుద్ధ లేఖనాలు నేర్పించారు బాల్యము నుండి. అవి రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించిని. ఆ శక్తి ద్వారా నీవు ఆ రక్షణ అనుభవంలోనికి వచ్చావు. ఎంత చక్కని రక్షణను గురించి ఖరారు చేస్తూ నువ్వు ఎరుగుదువు, నువ్వు నేర్చుకున్నావు, నువ్వు నమ్మావు. నీకెవరు చెప్పారో వారిలో ఉన్నటువంటి రక్షించబడిన వారి జీవితంలో ఉండవలసిన ఆ జీవిత మాధుర్యాన్ని నీవు అనుభవపూర్వకంగా తెలుసుకుని అనుసరించావు. ఎంత మంచి మాట అండి. మన రక్షణ అనుభవం అది వట్టొట్టిది కాదు, ఏదో ఆదివారం జ్ఞాపకం చేసుకునేది కాదు. అనుదినము ఆనందించేది, ఇంత ఖచ్చితముగా నా రక్షణ ఉన్నది అని నీవు నిశ్చయంగా నీ హృదయములో కలిగి, ఒకవేళ ఆది సంఘాల్లో సంఘ చరిత్రలో అనేక మంది తమ రక్షణ విషయమై తమ ప్రాణము పెట్టడానికి వెనకాడినట్లుగా నీ రక్షణకు విలువనిచ్చే ఆ ఆధ్యాత్మిక ఔన్నత్యం మనలో ఉండాలి. లేకపోతే ఆటపాటగా మనము క్రైస్తవ జీవితాన్ని జీవిస్తూ అరకొరగా బ్రతుకుతూ అల్లరి చిల్లరగా ఉంటూ సంఘములో కూడా గారడీలు చేస్తూ దేవుని సేవకులకు అవరోధాన్ని కలిగిస్తాం. మన వల్ల వారికి నెమ్మది ఉండదు. కనుక నీ రక్షణ విషయమై విత్తనం పెట్టినట్లుగా అభివృద్ధి గురించి మాట్లాడడానికి ముందు ఈ ఓరియంటేషన్లో విత్తనాల గురించి మాట్లాడుతున్నాను నేను. పౌలు ఆయన రక్షణను ఖరారు చేశాడు. అలాగే తన విశ్వాస జీవితంలో తన ఇంటిలో ఎదిగాడు. ప్రియ తల్లిదండ్రులారా, మీరు విశ్వాసులైతే మీ పిల్లలు మీ ఇంట్లో విశ్వాసములో పెరుగుతూ ఉన్నారా? నేను ఇలా చెబుతున్నాను యవనస్తులకు, క్రైస్తవ యవనస్తులకు, అలాగే ఆ తక్కువ వయస్సులో ఉన్నటువంటి వారికి కూడా, అనగా స్కూల్ ఎలిమెంటరీ స్కూల్ లెవెల్లో ఉన్నటువంటి వారు సండే స్కూల్ పిల్లలకు కూడా
నేను ఎలా చెబుతున్నాను, మీరు మీ తల్లిదండ్రులు మీ ఇంట్లో ప్రొటెస్ట్ చేయండి, హర్తాళు చేయండి. ఇదిగో తిమోతికి వాళ్ళమ్మ రక్షణార్థమైన జ్ఞానమును కలిగించే లేఖనాలను నేర్పించారు. వారిలో ఉన్న విశ్వాస జీవితాన్ని తిమోతిలో పోశారు. అందుకే తిమోతి జీవితం గొప్ప జీవితం అయిపోయింది. మమ్మీ నాకెందుకు చెప్పవు నువ్వు? నేను స్కూల్కి వెళ్ళను, ఈరోజు స్కూల్కి వెళ్ళమంటావు, ఏ గ్రేడ్ రావాలంటావు, ఆటల్లో ఫస్ట్ రావాలంటావు, మార్కులు ఎన్నో బాగా రావాలంటావు, సీట్లు తెచ్చుకోవాలంటావు, ఎంబీబీఎస్కి వెళ్ళాలంటావు, నువ్వు ఇంజనీర్ అవ్వాలంటావు. కానీ నీ విశ్వాసం ఎప్పుడు నాకు చెప్పలేదే. నేను వెళ్ళను స్కూల్కి, ఈరోజు ఏంటో చెప్పు నాకు దేవుని గురించి అని ప్రొటెస్ట్ చేయండి. సండే స్కూల్ పిల్లలందరికీ చెబుతున్నా నేను, మీరందరూ ఏకమైపోయింది, గుంపులు అయిపోయి మీ తల్లిదండ్రులను పట్టుకుని నిలదీయండి. మీరు నిజ క్రైస్తవులైతే, నిజ విశ్వాసులైతే మాకెందుకు నేర్పించడం లేదు ఈ లేఖనాలు? మీ జీవితంలో ఉన్న విశ్వాస లోతులను మాకు ఎందుకు కనబడినివ్వడం లేదు? ఎక్కడున్నాయి అసలు మీ లోపల? మాకెందుకు నేర్పిస్తా లేదు? మీరు చర్చికి వెళ్తారు, మీరు మమ్మల్ని ప్రైవేట్ క్లాస్కి వెళ్ళమంటారు. మీరు చర్చికి వెళ్తారు, మీరు హోంవర్క్ చేసుకుంటారా వచ్చేస్తామని అంటారు. మీరు ప్రేయర్ మీటింగ్కి వెళ్తారు, మీకు కొద్దిలే నిద్ర వస్తుంది మీకు అంటారు. ప్రొటెస్ట్ చేయండి, మీ తల్లిదండ్రులు నిలదీయండి, పట్టుకోండి. సండే స్కూల్ టీచర్స్ కూడా చెబుతున్నాను, ఇంటికి వెళ్ళి ఈ పిల్లలు తల్లిదండ్రుల మీద ఎదురు తిరిగేలాగా వారిని సిద్ధపరచండి. ఇలాంటి విషయాల్లో తిమోతి స్టోరీ చెప్పండి వాళ్ళకి. వాళ్ళమ్మ ఎంత జాగ్రత్త తీసుకున్నారో. తల్లిదండ్రులారా, అమ్మమ్మలారా, తాతయ్యలారా, వారిని దగ్గర కూర్చోబెట్టుకోండి. ఏ లేఖనము నీకు రక్షణార్థమైందో, ఏ లేఖనము అక్షరార్థంగా నువ్వు చూచి నీలో రక్షణార్థంగా మారినటువంటి లేఖనాన్ని వారికి సాక్షార్థంగా చెప్పండి. మీ బిహేవియర్ చూపించండి, మీ ప్రేమను చూపించండి. కొన్ని సమస్యలు వచ్చినప్పుడు మీ విశ్వాసాన్ని చూపించండి. వాళ్ళు అభివృద్ధి చెందుతారు. చదువులో అభివృద్ధి, ఆరోగ్యములో అభివృద్ధి, ఉద్యోగాల్లో అభివృద్ధి, కుటుంబ జీవితాల్లో మా పిల్లలు అభివృద్ధి చెందాలని అంచనాలతో ఎల్కేజీలోంచే వారి గురించి ఆలోచన చేసే తల్లిదండ్రులకు లోయి యునేకే పాఠం కాదా? హెచ్చరిక కాదా? రెండవ మాట, తిమోతి గురించి మనం చూడవలసింది, ఆయన దేవుని యొక్క సంఘములో చేర్చబడ్డాడు. అపొస్తలుల కార్యం 16వ అధ్యాయం 2వ వచనములో ఆ మాటలు రాయబడి ఉన్నాయి. లుస్త్రాలోను ఈకొనియలోను ఉన్నటువంటి విశ్వాసులందరి చేత మంచి పేరు పొందిన శిష్యుడు. అపొస్తలుల కార్యములు 16వ అధ్యాయం 1-2 వచనాల్లో ఎప్పుడైతే నీవు రక్షణ అనుభవంలోనికి వచ్చావో, నిజముగా నీ రక్షణ ఔన్నత్యము నీ ఆంతర్యంలో అన్నిటికంటే పై స్థానములో ఉన్నట్లుగా నీవు గుర్తించి గౌరవించి, 4వ భార్యకు కాకుండా నీ రక్షణ అనుభవాన్ని, నీ ఆధ్యాత్మిక జీవితాన్ని మొదటి భార్యగా, ఆ భార్యకి ఇవ్వవలసినటువంటి సమయము, వెచ్చించవలసిన డబ్బు, శ్రద్ధ, ఆసక్తి చూపించి నువ్వు దేవుని సంఘములో ఉన్నవారందరి చేత మంచి పేరు పొందిన శిష్యుడు అని మనం 1-2 వచనాల్లో చూస్తున్నాం. అక్కడ తిమోతి అని ఒక శిష్యుడు ఉండెను. అతడు సంఘముల్లో ఉన్న వారందరి చేత మంచి పేరు పొందినటువంటి వాడు. ప్రియులారా, ఆలోచన చేయండి. నీ అభివృద్ధి రక్షణతో ప్రారంభించి సంఘములో మంచి పేరు, సంఘములో శిష్యునిగా లోబడి ఉండుట, ఏ అల్లరి చిల్లరికి నువ్వు కారణం కాకూడదు. వినయ విధేయతలతో ఉండాలి, నేర్చుకోవాలి, మార్చుకోవాలి, పరిచర్యలో పాల్గొనాలి.
దేవుని సంఘముతో సహవాసం చేయాలి. ఒక మంచి సహోదరిగా, మంచి సహోదరుడుగా నీ జీవితకాలమంతా దేవుని సంఘములో నీ ఉండాలి. నిన్ను జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఒకవేళ మీకు నీకు ట్రాన్స్ఫర్ అయితే నిన్ను సంఘం మర్చిపోకూడదు. ఒకవేళ నీవు సిక్కై మంచాన ఉంటే సంఘం నిన్ను మర్చిపోకూడదు. నీ గురించి ప్రార్థన చేయాలి. ఆ మంచి సోదరి లేదు, నువ్వు చనిపోతే కూడా నిన్ను మర్చిపోకూడదు సంఘం. ఆ అన్న ఉండేటప్పుడు అని నేను జ్ఞాపకం చేసుకోవాలి. ఆ అక్క అని జ్ఞాపకం చేసుకోవాలి. మంచి పేరు, మంచి పేరు. మనం మంచి పేరు మరో విషయాల్లో తెచ్చుకుంటున్నాం. మరో విషయాల చేత గుర్తించబడుతున్నాం. మనం మరో విషయాల చేత మనము ఇతరుల చేత గౌరవించబడుతున్నాం. మనం కాదు, ఆధ్యాత్మికమైన జీవితం విషయంలో మంచి పేరు. లుస్త్రాలో, ఈ కొరియలో ఉన్న ఆ ప్రాంతంలో ఉన్న విశ్వాసులందరి చేత, ప్రతి ఒక్కరి చేత మంచి పేరు పొందిన మంచి శిష్యుడు ఆయన. ఈ రెండు పౌలు వ్యక్తిగతంగా తిమోతి గురించి ఇస్తున్న సాక్ష్యాలు. తిమోతికి పౌలుకు సంబంధం లేనప్పుడు ఆయన జీవితాల గురించి చెబుతున్న సాక్ష్యాలు. ఈ రెండు సాక్ష్యాలు ఉన్నందువలననే మిగిలిన విషయాల్లో పౌలు ఆయన గురించి సాక్ష్యం ఇవ్వగలిగాడు. ఈ రెండు లేకపోతే పౌలు ఆయన గురించి ఏం చెప్పేవాడు కాదు. తర్వాత విషయాలు చెప్పి నేను ముగిస్తాను. తర్వాత విషయాల్లో మొదటి విషయం, దేవుని సేవకునికి తాను ప్రియమైన ఆత్మీయ కుమారుడుగా తాను గుర్తించబడ్డాడు. తిమోతి 2వ పత్రికలో 1వ అధ్యాయం 1వ వచనంలో దేవుని సేవకునికి ప్రియమైన కుమారుడు, దేవుని సేవకునికి ప్రియుడా. యోహాను గాయకు రాస్తూ అంటాడు, ప్రియుడా. ఒకసారి కాదు, మాటికి ప్రియుడా. ఎంత మంచి సంబోధన! దేవుని సేవకుని ప్రేమ ఎంత దోచుకున్నాడండి గాయు. ప్రియుడా, 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 ప్రియుడా. యోహాను 3వ పత్రికలో ఉన్న ఆ 14 వచనాల్లో ఎన్నోసార్లు ప్రియుడా, ప్రియుడా, ప్రియుడా అని గాయను సంబోధించాడు. ఎంత మంచి సంబోధన! అలాంటి సంబోధన దైవజనుడు నీ గురించి చెప్పగలడా? పౌలు ఫిలేమోను గురించి చెబుతున్నట్లుగా, ప్రియుడా ఫిలేమోను, నేను నిన్ను జ్ఞాపకం చేసుకుంటే నాకు ఆనందం కలుగుతుంది, అంతేకాదు అతిశయంగా కూడా ఉంటుంది నాకు అన్నాడు. నీవు దేవుని సేవకునికి ఆనందాన్ని, అతిశయం కలిగించే విశ్వాసివిగా నీవు ఉండాలి. రెండవ మాట, మొదటి పత్రికలో చూడండి. మొదటి పత్రికలో, తిమోతి రాసిన మొదటి పత్రికలో 1వ అధ్యాయములో 2వ వచనములో దేవుని సేవకునికి సేవలోను సమర్పణలో కూడా తాను నిజమైన కుమారుడు అంటాడు. నిజమైన కుమారుడు అనగా ఈ మాటకు ఇలాగ అర్థం నాకు అర్థమైంది. నీవు నా సేవకు వారసుడు అని అర్థమైంది నాకు. వాట్ ఎవర్ ఐ ఆమ్ డూయింగ్ బిఫోర్ యూ, one day I leave everything into your hands and I believe you will definitely do it. నా వారసునివి నీవు. ఇప్పుడు నేనేం చేస్తున్నాను, ఒకరోజు నేను వెడలిపోతూ నీ చేతిలో విడిచిపెడతాను. నాకు నమ్మకం ఉంది తిమోతి, నువ్వు దీన్ని చేస్తావు. నా వారసునివి నీవు. నా సేవకు, నా సమర్పణకు, నా త్యాగమునకు, నా సాక్ష్యమునకు, నా శ్రమలకు నువ్వు వారసుడివి. ఓ ఎంత ఎదిగాడండి ఆయన, ఎంత ఎదిగాడు!
ఒక 16 సంవత్సరాల అబ్బాయిగా కూడా వచ్చిన వాడు ఇంతటి వాడు అవుతాడని ఎవరు అనుకోలేదండి. అన్నంతగా పెరిగిపోయాడు ఆయన. ఎంత గొప్ప మాట అండి, నా వారసుడవు అనగా పౌలును స్పీకర్గా కోరుకున్నారనుకోండి. పౌలు అంటాడు, నేను రాలేను కానీ బాబు మా తిమోతిని పంపిస్తాను. మా తిమోతిని పంపిస్తానంటే వాడు కూడా పర్లేదు అయ్య గారు, పర్లేదు, తిమోతి గారు వచ్చినా పర్లేదు. తిమోతి గారు యాక్సెప్టబుల్. పౌలు గారు ఎలాగో తిమోతి కూడా అలాగే. ఆయన ఆత్మ పౌరుషం కలిగి ఉంటాడు పౌలు గారు, ఈయన కూడా ఆత్మ పౌరుషం కలిగి ఉంటాడు. ఆయన ఏ విధంగా సమర్పణతో ఉంటాడో ఈయన కూడా అలాంటి సమర్పణతో ఉంటాడు. ఈయన కూడా ఎంత ఖచ్చితంగా మాట్లాడతాడో, వాక్యమును ఎక్కడా కలిపి చెరపకుండా, మొహమాటాలు లేకుండా అలాగే తిమోతి కూడా మాట్లాడతాడు. కాబట్టి పర్వాలేదన్నా, ఈసారికి మీరు రాకపోయినా బ్రదర్ని పంపించండి చాలు అనేటువంటి యోగ్యత నీకుందా? నిన్ను నమ్మి పంపించగలరా దేవుని సేవకులు? అక్కడికెళ్ళి మాట్లాడరా, వాక్యం అని చెప్పగలరా? నువ్వు వెళ్ళి దైవజనుని స్థానములో నీకు వారిచ్చిన అవకాశాన్ని దైవజనునికి సంతోషం కలిగించి దేవునికి మహిమ తెచ్చి వచ్చిన ప్రజలకు మేలుకరంగా నువ్వు వాడబడతావా అని నమ్మగలరా దైవజనుడు? నిన్ను 4 సార్లు పంపించానండి అక్కడికి, 5వ సారి వాళ్ళు అటే ఉండిపోయారండి, చర్చికి రావడం మానేసరిక. ఈయన నేనే చూసుకుంటానన్నాడంట. అక్కడ ఇంటిలో తిన్నాడు, ఇంటి వాసాలు లెక్క పెట్టాడండి అని నాకు చెప్పిన దైవజనులు ఉన్నారు. వేదనతో చెప్పారు. వృద్ధాప్యములో ఉండి తాను అటు ఇటు ఇంత ముందులాగా వెళ్ళి చెలాయించలేక కొంత ఉబ్బసం వ్యాధి కూడా ఉంది ఆయనకి, దైవజనునికి. కొంతమంది యవనస్తులకు సంఘములో ఉన్నటువంటి కొంతమంది బాధ్యత కలిగిన వారు గుర్తించి అప్పగించిన పరిచర్య ద్వారా సంఘము 3-4 ముక్కలైపోయిందట. నమ్మిన వారు అలా చేశారు. నిజమైన కుమారుడు కాదు వాళ్ళు. అక్కడంటాడు తిమోతి 1 పత్రికలో 1 అధ్యాయం 2వ వచనంలో, నాకు నిజమైన కుమారుడు, ఈజ్ మై ట్రూ హెయిర్, నా నిజమైన కుమారుడు, వారసుడు, ఆయనకి నేను సమస్తమును అప్పగించగలను. ఇంకొక మంచి రెఫరెన్స్ ఉంటుందండి ఈ సందర్భంలో. ఫిలిప్పీలకు రాసిన పత్రికలో 2వ అధ్యాయంలో 19-20 వచనాలు అనుకుంటా చూడండి. 19, నేనును మీ క్షేమము తెలుసుకుని ధైర్యము తెచ్చుకుని నిమిత్తము తిమోతిని శీఘ్రముగా మీ యొద్దకు పంపుటకు ప్రభువైన యేసునందు నిరీక్షించున్నాను. మీ క్షేమ విషయమై నిజముగా చింతించువాడు, మీ క్షేమ విషయమై నిజముగా చింతించువాడు అనగా సంఘముల విషయమై నిజముగా చింతించువాడు. ఈ చింత పౌలులో కూడా ఉంది. కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో 11వ అధ్యాయంలో 28వ వచనంలో, ఇవన్నీయుగాక కొరింథీ 2వ పత్రిక 11:28లో తన యొక్క జాగరణ గురించి, వస్త్రహీనత గురించి, ఉపద్రవాల గురించి, ఉపవాసాల గురించి చెప్పి ఇవన్నీయుగాక సంఘంలో కూర్చిన చింత నాకు అధికముగా ఉన్నదంటాడు. అదే చింత తిమోతిలో కూడా ఉన్నది. సంఘములను గూర్చిన చింత. మిమ్మల్ని గూర్చి నిజముగా చింతించువాడు, నిజముగా చింతించువాడు నిజమైన కుమారుడు కాడా? నా తరువాత మీ గురించి చింతించువాడు ఆ ఒక్కడే ఉన్నాడు. ఎంత మంచి అభివృద్ధి. తరువాత మరొక మాట కూడా చూడండి. ఒకవేళ 5వ మాటగా చూడొచ్చు, లేక 3వ మాటగా మీరు చూడొచ్చు. దేవుని సేవకునికి సేవలో జత పనివాడుగా కనబడుతూ ఉన్నాడు. జత పనివాడు ఎట్లా ఎదుగుతున్నాడో చూడండి. ముందు ప్రియమైన కుమారుడుగా ఉన్నాడు. ఎలాగున్నాడు ప్రియమైన కుమారుడు అంటే, ఆయన బట్టలు ఉతుకుతున్నాడా? నడిచి అలిసిపోయిన కాళ్ళు నొక్కుతున్నాడా? ఒళ్ళు పడుతున్నాడా? ఆయన తలస్నానం చేస్తున్నాడా? కొన్నిసార్లు సేవకుడు నడవలేకపోతే ఆయన బలవంతంగా
నడిపించడానికి ఎత్తుకున్నట్లుగా ఈ మాట చెబుతుంటే నాకు ఒకటి జ్ఞాపకం వస్తుంది. యేసుపాదం గారు నేను మా సంఘ కాపని ఎత్తుకున్నాం ఒకసారి, గుర్తుందండి? ఎత్తుకున్నాం. షార్ట్ కట్లో వెళ్ళవలసి వచ్చింది. మేము గాంధీనగర్ నుంచి హెచ్ఎంటి కాలనీకి. అక్కడ ఆయన చాలా సుకుమారి, ఆయన మెత్తని శరీరం, చాలా మృదువైన వాడు మనిషి కూడా. అయితే అక్కడ ఈ కెమికల్ ఫ్యాక్టరీ చూస్తున్నటువంటి చిన్న కెనాల్ ఉన్నది ఇక్కడ ఉంటే, బ్రదర్ నేను రాత్రి సమయంలో సాగనంపడానికి వెళ్తున్నాం. ఇప్పుడు అందులో ఆయన దిగడు, మళ్ళా తిరిగి అలా తిరిగేదో చెరువు గట్టు ఉండేది, అంత తిరిగి చింతల మీదగా అలాగే వెళ్ళాలంటాడు ఆయన. అంత నీట్ మనిషి ఆయన. మేము మామూలువే కాబట్టి అన్నా పర్లేదు బ్రదరు అని మేమిద్దరం చేతుల్లో పట్టుకుని ఇలా కూర్చోబెట్టిన మా భుజాల మీద ఆయన వేసుకుంటే, మేము ఆ కెమికల్స్లో దిగి, అంటే బురద, కెమికల్స్ బురదది, దిగి ఆయన అవతలకు దాటించి రాత్రి మళ్ళీ ఇంటి వరకు చేర్చి ఆ ఇంటికి వెళ్ళా కొన్ని నీళ్లు కడుక్కొని ఏదో చేసుకుని వచ్చాం. అనగా ఒక దైవజనునికి చేసే పరిచర్య అది అసాధారణమైనటువంటి పరిచర్య. అసాధారణమైన తగ్గిమైన కుమారులు అయ్యే స్థానానికి వెళ్ళిపోండి. దేవుని సేవకుని అంటి అంటకుండా ఆదివారమే ముఖం చూసేలాగా, కనబడితే పళ్ళు తెరిచి చెయ్యి పైకెత్తి అయిపోయింది ఈ వారానికి మళ్ళా వారం వరకు పళ్ళు తెరవలసింది లేదు, చెయ్యి ఎత్తవలసింది లేదు, ఆయన ముఖం చూడవలసింది లేదు అన్నట్లుగా మనం ఉంటే ఎలాగ ప్రియమైన కుమారులం అవుతాం మనం? కనుక దేవుని సేవకునికి భౌతికంగా చేసిన పరిచర్య, నా నిజమైన కుమారుడు సేవలో చేసిన పరిచర్య, సేవలో సమానత్వం, సేవలో ఆయన గణములను పుణికి పుచ్చుకున్నటువంటి లక్షణాలు. తిమోతికి రాసిన 2వ పత్రికలో 3వ అధ్యాయంలో 10వ వచనం 11వ వచనం, నీవు నా బోధను, నా ప్రవర్తనను, నా ఉద్దేశమును, నా విశ్వాసమును, నా దీర్ఘశాంతమును, నా ప్రేమను, నా ఓర్పును, అంతియొక్కయ, ఈకొనియ, లుస్త్రను పట్టణములలో నాకు కలిగినట్టి హింసలను, ఉపద్రవమును తెలుసుకున్న వాడవై నన్ను వెంబడించితివి, నన్ను విడిచిపెట్టలేదు కాబట్టి నువ్వు నా వారసుడవు. ఇవన్నీ నీ అనుభవంలో ఉన్నాయి, నా ఉద్దేశాలు నీ అనుభవంలో ఉన్నాయి. నేను చచ్చిపోయాక కూడా నా ఉద్దేశాన్ని జరిగించేవాడు నీవే. ప్రియులారా, ఆ ఎత్తుకెళ్ళిపోవాలి మనం, ఆ విధంగా ఎదగాలి మనం. నీ అభివృద్ధిని అందరికీ తేటగా కనబడనిమ్ము, చూపించు. ఆస్తి అభివృద్ధి కాదు, నీ శరీరంతో బక్కగుండేవాడు లావుగా అయిపోడు కాదు. నీ ఆధ్యాత్మిక జీవితాన్ని అభివృద్ధి చేసుకో. ఆ వారసత్వాన్ని అనుభవించాలి. తరువాత దేవుని సేవకునితో జత పనివాడుగా అని చెబుతూ ఉన్నప్పుడు ఒక మంచి వచనం రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయం. దేవుని సేవకుడైన పౌలుతో సేవ చేసిన వారందరినీ జ్ఞాపకం ఉన్నంత మట్టుకు వారి పేర్లతో సహా, వారు చేసిన కొందరి పరిచర్యతో సహా జ్ఞాపకం చేస్తూ ఆయన వ్రాసినటువంటి అధ్యాయం అది, రోమాపత్రిక 16వ అధ్యాయం. అందులో 21వ వచనములో, నా జత పనివాడగు తిమోతి, నా జత పనివాడగు తిమోతి అనగా నాతో కాడిమోయువాడు. నా జత పనివాడు కాడిమోయువాడు. జత పనివాడంటే అర్థం దాన్ని చదివిన వాక్య భాగం కూడా వర్తిస్తుంది. అనగా ఏ భారాన్నైతే పౌలు మోస్తున్నాడో, ఏ భారాన్ని ఆయన లాగుతున్నాడో సమానంగా భారాన్ని లాగుతూ ఉన్నాడు తిమోతి కూడా. ఏ విషయంలో దైవజనుడు బాధపడుతున్నాడో ఆ విషయంలో సమానంగా బాధపడేవాడుగా చూస్తున్నాం. ఏది జరగాలని దైవజనుడు లోపల ఆశతో ఉండి సతమతమవుతున్నాడో అదే ఆశ తనలో కూడా దిగుమతి చేసుకుని తాను కూడా సతమతమవుతున్నాడు. దైవజనుడా, నువ్వొక్కడవే తిరుగుతూ బాధపడక్కర్లేదు, ఐఆమ్ విత్ యూ, నేను నీతో ఉన్నాను, నేను మీతో సమానంగా కాడి ఎత్తుకుంటాను, నేను లాగుతాను, ముందుకు వెళదాం మనం. మీరొక్కరే బాధపడొద్దు, మీరొక్కరే కన్నీరు కార్చొద్దు, నేను కూడా మీతో ప్రార్థన చేస్తాను, నేను కూడా మీతో ప్రయాసపడతాను, నేను మీతో కూడా నాకున్నదేదో నేను వెచ్చిస్తాను, నేను శ్రమ పడతాను
అది జత పనివాడంటే. ఆ భాగ్యం. నువ్వు సేవకుడు కాదు, ఆయన సేవకుడు, ధన్యుడు ఆయన. ఆయన ఘనమైన వాడు, దేవుని చేత పిలువబడి ఏర్పరచబడినవాడు. దేవుడు తన సేవకుడుగా ప్రకటించినవాడు. కానీ ఇంకో పక్కన కాడెత్తుకుంటే నీ ధన్యత ఎంత గొప్పది. నీకు పిలుపు లేదు, నీకు ఏర్పాటు లేదు, నువ్వు దైవజనుడుగా ఉండే నీకు ఆ హోదా లేదు. కానీ అవన్నీ అవతల కాడెత్తుకున్న వెంటనే నీకు వచ్చేస్తాయి, అవన్నీ నీకు సంక్రమిస్తాయి. దైవజనుడితో సమానముగా కాడిలాగే ఒక ఎద్దులాగా దైవజన్య బాధల్లో బాధపడే మనస్సు కలిగి దైవజనుడితో కలిసి ఆయన యొక్క ప్రణాళికలలో నీవు కూడా ఒక భాగస్వామిగా ఉండడం ఒక మంచి లక్షణం. నా జత పనివాడని ఆఖరున ఆయన ఒక లిస్టులో తన పేరు రాస్తున్నప్పుడు ఆ మాట చెప్పాడు. ఎదుగుతూ ఉన్నాడు. మరో మాట చూడండి, తెస్సలోనికలకు రాసిన మొదటి పత్రికలో 3వ అధ్యాయంలో 4వ వచనములో, మొదటి పత్రిక మొదటి తెస్స 3:4 వచనములో చివరిగా ఒక మాట వ్రాయబడి ఉంటుంది. క్రీస్తు సువార్త విషయములో, మధ్యలో చూడండి, క్రీస్తు సువార్త విషయములో దేవుని పరిచారకుడునైన తిమోతిని పంపితిని. క్రీస్తు సువార్త విషయములో దేవుని పరిచారకుడు. ఈయన ఎక్కడో చోట ఉద్యోగాన్ని కుదిరి సేవ చేసేవాడు కాదు. మా దగ్గర నుంచి ఒక అబ్బాయి సేవ చేయాలనే ఆసక్తి పదే పదే చూపిస్తుంటే, ఆగాలి నువ్వు కొంతకాలం, నీ భాష మారాలి, నీ నైజం మారాలి, నువ్వు బాగున్నావు, క్రమశిక్షణ బాగుంది, ఆసక్తి బాగుంది, సేవ చేస్తానే మాట నువ్వు, నాకు సంతోషమే, సేవకులు కావాలి దేవునికి, కానీ నువ్వు ఆగాలి, కొంతకాలం ఆగు అని చెబితే ఆగలేకపోయాడు. ఆయన వెళ్ళిన వెంటనే ఒక గద్ద వచ్చి తన్నుకుపోయింది. తిమోతి క్రీస్తు సువార్త విషయమై పౌలు పనివాడు కాదు, దేవుని పనివాడు. పౌలు పనివాడు కాదు. అందుకే పౌలు ఒక సందర్భంలో కొరింథీ మొదటి పత్రికలో 16వ అధ్యాయంలో 10వ వచనంలో చెబుతూ ఇలాగన్నాడు ఆయన. ఆ మాట చాలా లవ్లీగా ఉంటుంది. 16వ అధ్యాయం 10వ వచనంలో, తిమోతి వచ్చిన యెడల అతడు మీ యొద్దకు నిర్భయుడై ఉండునట్లు చూచుకొనుడి, నా వలెనే అతడు ప్రభువు పనివాడు, ప్రభువు పని చేయుచున్నాడు. ప్రభువు పని ఎలా ఎదుగుతున్నాడో చూడండి. పౌలుకు విధేయుడై ఉన్నాడు, పౌలును వెంబడిస్తున్నాడు, పౌలుకు పరిచర్య చేస్తున్నాడు. అదే సమయంలో తనకు క్రీస్తు సువార్త విషయమై దేవుని పనివాడుగా ఆయన కొనసాగుతూ ఉన్నాడు. ఎంత చురుకైన వాడు, సోమరితనం లేదు, ఎంత చురుకు, ఎంత భారము, నశించున్న ఆత్మల కొరకైనటువంటి వేట, ఆ వేదనతో కూడినటువంటి పరిచర్య. దేవుని పనివాడు, నా వలనే ప్రభువు పనివాడు, నా వలనే నా పనివాడు కాదు, నాతో ఉండి నా పని చేసేవాడు కాదు. ఆయన పని చేస్తున్నాడు తిమోతి, పౌలు పని కూడా చేస్తున్నాడు. కానీ పౌలు అలా చెప్పలేదు, ఆయన అభివృద్ధిని చూస్తున్నాడు. ప్రభువు పనివాడు, నన్ను గౌరవించినట్టుగా మీరు గౌరవించాలి, నన్ను చేర్చుకున్నట్లుగా చేర్చుకోవాలి, నాకు ఆతిథ్యం ఇచ్చినట్టుగా ఆతిథ్యం ఇవ్వాలి, దానికి అతడు యోగ్యుడు. వీళ్ళారా, నీవు నీ సంఘములు ఎంతకాలం చున్నావో లెక్క పెట్టుకో. ఇన్ని మాటల్లో ఒక మాట అన్నా నీకు వర్తిస్తుందా? నీ సంఘ కాపరి ఒక్క మాట నీ గురించి చెప్పేటువంటి స్థితిలో నీవు ఉన్నావా? అలాగే లేకపోతే ఈ కూడికలు నిన్ను అలా తయారు చేయడానికే ఇవ్వబడ్డాయి. దేవుడు నీ ఎడల అత్యంత కృప కలిగి ఈ కూడికల్లో నువ్వు ఉండేటట్లుగా తగిన ఆరోగ్యమును అవకాశమును అనుగ్రహించారు. దేవుడు మనతో మాట్లాడతాడు, ఇంకా మాట్లాడతాడు. మనం అభివృద్ధి చెందుదాం.
చివరి మాట తిమోతికి రాసిన మొదటి పత్రికలో 6వ అధ్యాయంలో 11వ వచనంలో, 6వ అధ్యాయం 11వ వచనం, దైవజనుడా. పౌలు తిమోతిలో ఏం చూశాడంటే దైవజనుని చూశాడు. క్రొత్త నిబంధనలో దైవజనుడు అనే సంబోధన ఒకే ఒక వ్యక్తికి దొరికింది, అది తిమోతికే దొరికింది. ఆ మాట అన్నవాడెవరు అంటే అగ్రగణ్యుడైనటువంటి దైవజనుడు, ఉద్దండుడైనటువంటి సేవకుడు. దైవజనుడా అని సంబోధిస్తున్నాడు. తిమోతి యొక్క ఎదుగుదల గురించి పౌలిస్తున్న సాక్ష్యములు ఎలాగున్నాయో చూడండి. తిమోతి బాలుడుగా, తిమోతి యవనస్తుడుగా, తిమోతి నడి వయసులో ఉన్నవాడుగా దగ్గరగా ఉండి చూచినటువంటి పౌలు అలాంటి సాక్ష్యం ఇస్తున్నాడు. సోదరుడా, సోదరి, దైవజనులకు నువ్వు దగ్గరగా ఉండి ఇలాంటి సాక్ష్యాన్ని పొందాలని ఆశిస్తే ఆ ఆశ తప్పకుండా తీరేటువంటి దైవజనులు నీ సంఘ కాపర్లుగా ఉన్నారు. మా దగ్గరకు రావద్దు, నా దగ్గర రావాలంటే ఎంత ఫీజు, నాతో నాస్తా చేయాలంటే బ్రేక్ఫాస్ట్కి ఎంత ఫీజు, భోజనం చేయాలని అంత ఫీజు, షేక్ హ్యాండ్ ఇవ్వాలంటే ఇంత ఫీజు, ముందక్కడ కట్టి రసీదు పట్టరండి. రసీదు మా బాడీ గార్డ్స్ చూపిస్తే సార్ ఈయన రసీదు కట్టాడు, 5,000 కట్టాడు, షేక్ హ్యాండ్ ఇవ్వడాకంటే షేక్ హ్యాండ్ ఇచ్చి గాడ్ బ్లెస్ యూ, ఓకే నెక్స్ట్ ఎవరు? అలాంటి దగ్గర మనం లేము. దగ్గరగా వెళ్ళి ఆయన లుంగీ బనియన్ వేసి కూర్చుంటాడు, నువ్వు కూడా లుంగీ బనియన్ మీద వెళ్ళి కూర్చొని మాట్లాడవచ్చు. ఆయన నీతో మాట్లాడకే మేకప్ పై కోట్లు వేసుకురాడు, ఎలాగున్నాడు అలా మాట్లాడతారు. నీ బాగోగులు అడుగుతారు, నీ ఇంటి విషయాలు అడుగుతారు, నీ పిల్లల విషయాలు అడుగుతారు, నీకు నేనేం సహాయం చేయగలను చెప్పంటారు. నీకేదైనా అనుమానం ఉంటే దాన్ని తీరుస్తారు వాక్యంలోంచి. నీకేదైనా సలహా కావలిస్తే నీకు ప్రేమతో ఇస్తారు. ఏదైనా సహకారం కలిసి అందించడానికి వారు తమ సంసిద్ధతను తెలియచేస్తారు. అలాంటి స్థలములో ఉండి నీవు వెనకబడిపోతే నీ తీర్పు గొప్పదేమో. ఒకవేళ దగ్గరకు వచ్చి అన్నా అని మాట్లాడగలిగిన వారు నీకు దైవజనులుగా ఉండడం నీ ధన్యత. అలాంటి నీవు తిమోతి కంటే మించి ఎదిగేటట్లుగా నీకు అవకాశాలున్నాయి. దాన్ని జార విడుచుకోకు. నలుగురు భార్యల్లో నువ్వు ఎవరికి ప్రాధాన్యత ఇస్తున్నావో, ఎవరి తర్వాత ఎవరికి ప్రాధాన్యత ఇస్తున్నావో, ఎవరి తర్వాత ఎవరికి ప్రాధాన్యత ఇస్తున్నావో, చివరికి ఆధ్యాత్మిక జీవితం బక్క చిక్కిపోయిందేమో, నిస్సారంగా ఉందేమో, ఆరిపోయిన దీపంలాగా ఉందేమో, నిస్సత్తువుగా ఉందేమో, నిర్జీవంగా ఉందేమో. దాన్ని కూడికలో మనం రివైవ్ చేసుకోవాలి. దేవుడి మాటల చేత మీ ఒక్కొక్కరిని అందరికీ తేటగా కనబడేట్టు గొప్ప అభివృద్ధిలోనికి నడిపించును గాక. ప్రార్థన చేసుకుందాం. తల్ల వంచండి, తల్ల వంచండి. ఇక్కడ ఉన్న మనందరికీ నలుగురు భార్యలు ఉన్నారు. స్త్రీలైతే నలుగురు భర్తలుగా ఎంచుకోండి. మన మీద అవి ఏలిక చేస్తున్నాయి, మన సమయాన్ని తినేస్తున్నాయి, మన డబ్బును తినేస్తున్నాయి. ఆధ్యాత్మిక జీవితాన్ని నిర్లక్ష్యం చేయడానికి ఆ 3 కారణమవుతున్నాయి. వాటిని మనము ఎక్కడ పెట్టాలి అక్కడే పెట్టాలి. దానికి ఎంత ప్రాధాన్యత ఇవ్వాలి అంతే ఇవ్వాలి. దానికి మించి దాని విషయమై మనం ఆలోచన చేస్తే మోసపోతాం అని తెలుసుకున్నాం. తిమోతి వాటన్నింటినీ పక్కన పెట్టినందువల్లనే తాను ఇంతగా అభివృద్ధి చెందాడు. నీ అభివృద్ధి అందరికీ తేటగా కనబడ నిమిత్తమై నీవు ప్రార్థన చేయాలి, తీర్మానం చేయాలి. ఆ తీర్మానము శాశ్వతంగా నిలబడి ఉండాలి. అటు ఇటు చూడకండి, వెళ్ళిపోకండి, అశ్రద్ధగా ఉండకండి. ఒక్క మాట నువ్వు తీర్మానం చేస్తే
అది నీకెంత మేలో. తిమోతి జీవితం ఇంకా 2000 సంవత్సరాలు దాటిపోయిన తర్వాత కూడా ఇంత సాక్షార్థంగా సజీవంగా నిలబడినట్లుగా నీవు కూడా నిలబడతావు. ఇంతవరకు ఓపికతో విన్నందుకు మీకు అందరికీ కృతజ్ఞతలండి. ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా లేటెస్ట్ వీడియోల కోసం బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి.